కిరణ్ చొక్కపల్లి, మా కజిన్ బ్రదర్ సన్ను. సో ఇతను అరకులో ఇనిషియల్గా ఆ ట్రైబల్స్ని రీహాబిలేట్ చేయడానికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి తీసుకున్న ఇనిషియేటివ్ తోటి ముందు మొదలుపెట్టాడు. తర్వాత 4 years 5 years నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళి రెఫ్యూజీస్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అన్నీ ఐడెంటిఫై చేసి దానికి ప్రతి చోట కూడా మనకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు గ్రౌండ్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇందాక మీరు ఈ ఫోటో ఎగ్జిబిషన్లో బ్లాక్ అండ్ వైట్లో ఉన్నట్లో చూసి ఉంటారు. సో తర్వాత రీహాబిలేషన్ చేయడానికి వీళ్ళ ఎన్జిఓ నుంచి వాళ్ళకి ఆల్రెడీ వరల్డ్ వైడ్ నెట్వర్క్ ఉండటంతో ఆ సపోర్ట్ చేసిన వాళ్ళందరితోటి ఆ సహాయ సహకారాలతోటి ఏ విధంగా రీహాబిలేట్ చేశారనేది మధ్యలో ఉన్న ఫోటోల్లో మీరు చూసి ఉంటారు. ఇప్పుడు ఎవరైనా సర్వీస్ చేయాలంటే కొంతమంది ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లయన్స్ క్లబ్, రోటరీ, లేకపోతే రౌండ్ టేబుల్, సో ఇట్లాంటి ఎన్జిఓస్, డిఫరెంట్ ఎన్జిఓస్ ఉన్నాయి, ట్రస్ట్లు ఉన్నాయి. సో చాలామంది చాలా సోషల్ సర్వీస్ చేస్తారు, కానీ కొన్ని ఇట్లాంటి అన్ఐడెంటిఫైడ్ ప్రాజెక్ట్స్ని కూడా వెళ్ళి తీసుకొని రావడం అనేది ఈ చిన్నతనంలోనే తన ఇనిషియేటివ్ తీసుకోవడం వాడి యొక్క గొప్పతనం. కొంతమంది డబ్బులుండి డబ్బులు ఇస్తారు, కాదు కొంతమంది సర్వీస్ కూడా చేస్తారు. నేను ఒక ఉదాహరణ నాకు బాగా గుర్తు, 2005లో 2010 మధ్యన మనకి శ్రీకాకుళం, ఒరిస్సాలో పెద్ద సైక్లోన్ వచ్చింది, బాగా సివియర్ సైక్లోన్ వచ్చింది. ఆ టైంలో నెల్లూరులో ఒక కాంట్రాక్టర్, చాలా పెద్ద కాంట్రాక్టర్, ఆయన ఆ రోజుల్లో కుమారస్వామి రెడ్డి గారు అని అంటారు. ఆయన గురించి నేను విన్నప్పుడు, నేను ఆయన చూడలేదు కానీ నేను విన్నాను, అంటే ఎట్లాగా డబ్బులు ఉన్నంత మాత్రాన వాళ్ళు చేసేది ఉట్టి డబ్బులు ఇచ్చేయడం, పేరుకు చేయడం కాదు. ఆయన ట్రక్కుల నిండా సామాన్లు, నిత్యావసర సామాన్లు అన్నీ తీసుకొని వెళ్ళి ఆ ఏరియాలో ఉండి ఆయన దగ్గరుండి సేవ చేశాడు. సో కొంతమంది ఏంటంటే నాట్ ఓన్లీ గివింగ్ మనీ, దే గివ్ దెమ్సెల్వ్స్ ఆల్సో. అట్లాగా ఆ విధంగా చేయాలనేది చాలామందికి ఇనిషియేటివ్ ఉండకపోవచ్చు, కానీ బట్ అట్లీస్ట్ ఏ విధంగా సపోర్ట్ చేసినా ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ టు ద సొసైటీ వీ విల్ వెల్కమ్ ఇట్. చాలా హ్యాపీగా ఉంటుంది సిచ్యువేషన్ అలాంటివి. ఈ అరకులో ట్రైబల్ పిల్లలు స్కూల్లోకి తీసుకొచ్చి వాళ్ళని చేర్పిద్దామంటే వాళ్ళు వెంటనే దాన్ని అందుకోలేకపోయేవాళ్ళు. అంటే వాళ్ళకి అసలు ఏబిసిడి తెలియదు, 1 2 3 తెలియదు. వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్స్లో పెడితే అందుకోలేకపోయి వాళ్ళు మళ్ళీ స్కూల్ నుంచి విత్డ్రా అయిపోయి వెనక్కి వచ్చేసేవారు. వీళ్ళు ఒక మెథడాలజీ డెవలప్ చేశారు. ఎట్లా అంటే వాళ్ళకి ఒక మాటల్లో, పాటల్లో, చేతల్లో వాళ్ళకి అలవాటు అయ్యేటట్లుగా. నాకు బాగా గుర్తు, నేను వెళ్ళి చూశాను. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1 2 3 4 5 ఎట్లా నేర్పుతారనంటే, అంటే మన పిల్లలు మనం అట్లు వేసుకుందాం కదా, ఇప్పుడు అట్లు చేసిన దాన్ని ఏ విధంగా చేస్తారు చెప్పండి, ఏ విధంగా తింటారు చెప్పండి అంటే, చెల్లికి 1, అన్నకు 2, అమ్మకు 3, నాన్నకు 4, నాకైతే 5, అట్లాగా మాటల్లో పాటల్లో వాళ్ళకి నేర్పించేటట్లుగా. అలాగే సైకిల్ తొక్కుతున్నట్లుగా ఫీలింగ్ క్రియేట్ చేసి, ఒక తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినట్లుగా తహసీల్దార్ పేరు చెప్పటం, తహసీల్దార్ నుంచి నెక్స్ట్ ఎవరంటే సబ్ కలెక్టర్ నుంచి కలెక్టర్, అందరి పేర్లు కూడా మళ్ళీ చెప్పించి ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పేరుతో సహా చెప్పించారు. సో ఆ విధంగా అది క్రియేటివ్ మెథడాలజీ కూడా వాళ్ళు తీసుకురావటం, అది మా స్కూల్లో కూడా నేను తీసుకొచ్చి నేర్పమంటే మా స్కూల్లో కూడా వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా పిల్లలకు కూడా ఎల్కేజీ పిల్లలకి ఇలాంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవాళ ఈ సిట్యుయేషన్లో ఉన్న మన ఏదైతే క్యాంప్స్ గురించి ఉందో లెట్ us మన మాటల్లోనే విందాము. సో ఐ విల్ గివ్ టు కిరణ్ చొక్కపల్లి. Like and subscribe Eagle Media Works.